మనందరికీ తెలుసు అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే మిన్న అని. కానీ అన్నదానం కంటే ముఖ్యమైనది అవయవ దానం. ఎందుకంటే అన్నం ఆకలిని మాత్రమే తీరుస్తుంది, కానీ అవయవ దానం పోతున్న ప్రాణాలను సైతం నిలబెడుతుంది. కాబట్టి అవయవ దానం గురించిన సమగ్ర అవగాహన మీ అందరికీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. సో మనం బతికున్నప్పుడు కానీ లేదా మనం మరణించిన తర్వాత కానీ మన బాడీలో ఉన్నటువంటి అవయవాల్ని దానం చేయవచ్చు. ఏ వయసు వారైనా కానీ అవయవాలను దానం చేయవచ్చు. సో మనం బతికున్నప్పుడు మన 2 ఊపిరితిత్తులు, ఒక ఊపిరితిత్తుని, అలాగే ఒక కిడ్నీని, పాక్షికంగా లివర్ని, ప్యాంక్రియాస్ని, ఇంటెస్టైన్స్ని దానం చేయవచ్చు. మనం మరణించిన తర్వాత మన గుండెని, అలాగే 2 ఊపిరితిత్తుల్ని, లివర్ని, ప్యాంక్రియాస్ని, ఇంటెస్టైన్స్ని, అలాగే మన 2 కిడ్నీలని, చేతుల్ని, ఫేస్ని, కళ్ళని కూడా దానం చేయవచ్చు. సో మనలో ఎంతోమంది అవయవ దానానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక నుండి అయినా ముందడుగు వేసి మరింత మంది ప్రాణాలను నిలబడడంలో మీ వంతు సహాయం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. ఇట్లు డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, ఉప్పుటూరు.